నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. గడియారం స్తంభం వద్ద జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అందరికీ ఒకే చట్టం న్యాయం, ఇదే అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగం. పదల్కూరు మండలం అంకుపల్లి ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కావిల మండలం జువ్వల దిన్నెకు మాజీ సీఎం జగన్ రాక. మనుబోలు మండలం నుంచి జువ్వల దిన్నెకు మాజీ మంత్రి కాకాని ఆదేశాలతో తరలి వెళ్లిన వైకాపా నాయకులు, కార్యకర్తలు. వైభవంగా తేరు మహోత్సవం. మనుబోలు మండలం బద్దివోలు క్రాస్ రోడ్డు వద్ద కొలువై ఉన్న శ్రీ కామాక్షితాయి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా నిర్వహించిన తేరు ఉత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గూడూరులోని గడియారం స్తంభం వద్ద బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ప్రాంతీయ ఆసుపత్రిలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ హాజరై రక్తదాతలకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో సిఐ శేఖర్ బాబు, సురేష్, శిశీంద్రి, భారతి తదితరులు పాల్గొన్నారు. సరేనా సైడ్ 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 తమ్ముళ్ళు సైడ్ ఉన్నాడు. అన్నాను మీరు రాజశేఖర్ వచ్చారమ్మా. ఏదో వచ్చాంలే, మీటింగ్ పెట్టారులే, ఏదో ప్రోగ్రాం చేసేది అని కాదు. నేను చెప్పేది ఒకటే, ఆ మహానుభావుడే లేకపోతే, ఆ ప్రపంచ మేధావే లేకపోతే ఈరోజు మా చేతుల్లో ఈ మైక్ లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన దయే ఈరోజు పేదవాళ్ళం ఉన్నామంటే ఆ భగవంతుడు దయే అని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా. ఈసారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. మనం ఎక్కడికి వెళ్ళినా పేదవాళ్ళు వచ్చినప్పుడు సమస్యలు వినకుండా అయితే పోయే పరిస్థితి కాదు. సాధ్యమైతే చెప్తాను, సాధ్యం కాకపోతే కాదని కూడా చెప్పేస్తా. అంటే దానివల్ల మీరు బాధపడినా నేను బాధపడి, ఎందుకంటే మీకు చెప్పాలి, తిప్పించుకోవడం అనేది నా వల్ల కాదు, నేను చేయను కూడా. కాబట్టి ఈరోజు ఇవన్నీ వచ్చాయంటే ఈరోజు ఆ రోజు మున్సిపల్ చైర్మన్ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ దయ వల్ల, 2 సార్లు ఎమ్మెల్యేగా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రిజర్వేషన్ దయ వల్ల అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా మా పెంచలే చెప్పినట్టు అంబేద్కర్ గారితోనే మరో దేవుడు బాబు జగజ్జీవన్ రావు గారి ప్రతిష్ట విగ్రహం కూడా ఏర్పాటు చేయిస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నాకు చాలా ఇష్టం, అంబేద్కర్ గారు ఎంత ఇష్టమో బాబు జగజ్జీవన్ రావు గారు అంత ఇష్టం. ఈరోజు నేను ఎక్కడ ఒకటే చెప్తున్నా, నాకు ఎలక్షన్స్ లో నేనుండేటువంటి హరిజన వాళ్ళు 500 ఓట్లు వస్తే పక్కన 600 800 ఓట్లు మెజార్టీ ఇచ్చారు నాకు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. పొదలకూరు మండలం అంకుపల్లిలో ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పొదలకూరు మండలం అంకుపల్లిలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసిన వాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో కోటీశ్వరుడైనా నిరుపేదైనా ఒకే న్యాయం ఒకే చట్టం అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగంతోనే సాధ్యమైందని తెలిపారు. సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా ప్రపంచంలో భారతదేశం ప్రముఖ స్థాయిలో ఉండడానికి కారణం మన రాజ్యాంగమేనని ఆయన వివరించారు. అంకుపల్లిలో మీరు ఏర్పాటు చేసుకోవటం చాలా గొప్ప విషయం. ఆయన రాజ్యాంగ నిర్మాత, భారతరత్న. ఆయన ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఒక ఉన్నత స్థానంలో ఉందంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నిర్మాత. ఆయన సృష్టించిన ఆ రాజ్యాంగం అని చెప్పారు. వాస్తవం. ఈరోజు ఏంటంటే ఆయన పిల్లకాయలు మాట్లాడకూడదు. రైట్. ఈరోజు ఆయన నిర్మించిన రాజ్యాంగం, ఆయన రచించిన రాజ్యాంగం, ఆయన కోటీశ్వరుడైనా కూలికి పోయే పేదోడికైనా చట్టాలు ఒకటే, హక్కులు ఒకటే. అవి తెలుసుకోకుండా మనం ఇంకా పేదోళ్ళు కొంతమంది నలిగిపోతున్నారు. అమాయకంగా చదువుకోకుండా వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు కూడా వదిలేసుకుంటున్నారు. అటువంటి జరగకూడదని ఆయన రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించారు. మనిషికి పోరాట తత్వం ఉండాలా. నేనేమంటాను, ఈరోజు ఇంకా పేదరికంలో గిరిజనులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు కొంతమంది ఉన్నారు. ఆ గిరిజనులు చదువుకోవటంలా ఇప్పుడు వాళ్ళు బడికి పోతే ఎంతమంది బిడ్డలు పోతే అన్ని 13,000 వస్తాయి, వాళ్ళకి బట్టలు వస్తాయి, బూట్లు వస్తాయి, పుస్తకాలు వస్తాయి, కనీసం అక్షరాలు వస్తాయి. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తా. సర్వేపల్లిలో హరిజనులు 7 మంది, వాళ్ళకి 6 ఎకరాల చిల్లర ప్రభుత్వం ఇచ్చింది. మొన్న ప్రభుత్వం ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కావలి మండలం జువల దిన్నెకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా మనుబోలు మండలం నుంచి వైకాపా నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. కావలి మండలంలోని జువల దిన్నెలో బుధవారం జరిగే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు మనుబోలు మండలం నుండి నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. వైకాపా మండల అధ్యక్షుడు బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జువల దిన్నెలో ఉన్న ఫిషింగ్ హార్బర్ కు బయలుదేరి వెళ్లారు. హార్బర్ వద్ద మత్స్యకారులతో జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి సమావేశం కానున్నారు. కావలి నియోజకవర్గంలో జువల దిన్నె హార్బర్ కార్యక్రమానికి బయలుదేరేదానికి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా ఇక్కడి నుంచి మనుబోలు మండలం నుంచి బయలుదేరుతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మేము ఎప్పటికీ కూడా ఆయనకి అండగా ఆయన ఆదేశాలని తప్పకుండా పాటించి తీరుతామని చెప్పి, ఆయన విజయం కోసం పోరాటం చేస్తామని చెప్పి మా గౌరవ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డికి తెలియజేసుకుంటూ మేమందరం కూడా సంఘీభావంగా ఈ రోజు ఇంకా కూడా జనాలు ఇంకా రావాలనే ఆతృతతో వెనక నుంచి బస్సు వస్తూ ఉంది, దాంట్లో కూడా వస్తున్నారు. మా మునుగోలు మండలం నుంచి దాదాపుగా ఒక 4-5 బస్సులు దాకా పోతాం. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, ముంగర రవీంద్రారెడ్డి, ఉచ్చూరు కమలాకర్ రెడ్డి, కోటేశ్వరరావు గౌడ్, దాసరి మహేంద్ర వర్మ, తుపాకుల గిరి, పరిమళ శివరామకృష్ణ, కనిమల మల్లికార్జున్, బల్లశేఖర్, యనమలంకయ్య, చల్ల శ్రీనివాసులు, నవకోటి, మజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ముత్తుకూరు మండలంలోని కోలమిట్టలో ఉన్న టౌన్షిప్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని టిప్పర్ ఢీకొనడంతో పక్కనే ఉన్న టార్పాలియన్ గోడౌన్ లో మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతుండటంతో అధికారులు, సిబ్బంది, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అన్నా చూడన్నా, ఏం చేయలే పత్రం అన్నా, సబ్మిడి పాల పత్రం అన్నా అన్నా చూడన్నా, ఏం చేయలే పత్రం, అమ్మిడి పాల పత్రం అసలు.
మనుబోలు మండలం పిడూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సమతా బైక్ ర్యాలీ నిర్వహించారు. పిడూరు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళితులకు అంబేద్కర్ చేసిన సేవలను నాయకులు కొనియాడారు. దేశానికి రాజ్యాంగం అందించిన మహనీయుడు అని వారు వివరించారు. రోజు మనుబోలు మండలం పిడూరు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రత్న రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఆయన జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాం. అదే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమతా ర్యాలీగా ఈ రోజు ఈ పిడూరు గ్రామంలో మొత్తం కాలనీలన్నీ కలుపుకొని సమతా ర్యాలీగా ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది. ఇది ఎంతో కూడా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఒకప్పట్లో ఎక్కడో మన టౌన్ లో ఉండే దగ్గరే చేసుకుంటా ఉండేవాళ్ళు. ఇప్పుడు గ్రామాన ఫస్ట్ లో మునుబోలు చేసేవాళ్ళని జయంతి ఉత్సవాలని, అది కాస్త ఇప్పుడు గ్రామానికి అన్ని గ్రామాలకి పాకింది. దాంట్లో నా తమ్ముడు సాయి అభినందనీయుడు. దాంట్లో ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాల వైపుకి యువత ఆకర్షితులు కాబోతా ఉన్నారు. ఇది మంచి తరుణం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి సమాజం ఏదైతే ఉందో సమసమాజ స్థాపన కోసం ఈ యువతంతా కూడా కంకణబద్దులై పనిచేయాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు పిలుపునిచ్చున్నాడు. దాంట్లో భాగంగా ఈరోజు ఉత్సాహంతో ఉన్నటువంటి యువతంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఆయన ఆశయాల కోసం ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. అలాగనే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నేపథ్యం, ఆయన యొక్క పోరాటం, ఆయన యొక్క ఉనికి ఇవన్నీ కూడా ఆశయాలను బట్టి వారు చేసే పనుల్లోనూ వారి ఆశయాల్లోనూ అంబేద్కర్ ఆశయాలు నడవాలని వారందరూ కూడా యువత అంతా ముందుకు నడుస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అంబేద్కర్ ఆశయాల్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ఈ పిడూరు యువత అంతా మేమందరం ఐక్యత కలిగి మేము ముందుకు కొనసాగించాలని, అంబేద్కర్ ఆశయాల్ని మేమందరం అంబేద్కర్ ఆశయాలు నడవాలని, అదే రీతిగా ఇక రాబోయే రోజుల్లో కూడా ఎస్సీ ఎస్టీ ఐక్యత వర్ధిల్లి ఇలాంటి ఎస్టీల మీద జరుగుతున్న దాడి. చిల్లకూరు మండలం నెలబల్ల రెట్టపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు మన్నె సూర్యనారాయణ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి వారు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. ఈ వేడుకల్లో చేపినేటి అన్వేష్, ఏటిగడ్డ గిరిధర్, మన్నె విశ్వనాథ్, సూళ్లూరు చంద్ర, బలిపాక మధు, హరి, సూళ్లూరు సాయిరాం, కంటిపల్లి ప్రసాద్, పెంచిల నర్సయ్య, చాట్ల గోపి, కొమ్మలపూడి సుబ్బు, సూళ్లూరు గిరి, తల్లు నవీన్ తదితరులు పాల్గొన్నారు. మహిళలకు సమానత్వపు హక్కు కల్పించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎనలేని సేవలందించారని వైకాపా యూత్ నాయకులు పరిమళ శివరాం అన్నారు. మనుబోలులో అంబేద్కర్ విగ్రహానికి పొలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, మంగళ వెంకటరమణారెడ్డి, పరిమళ శివరాం, మల్లికార్జున్, బళ్ళ శేఖర్, మజేంద్ర, మాజీ ఎంపీటీ సభ్యులు చలగల దయాకర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని ఈ అంబేద్కర్ నగర్ లో మనుబోలులో అందరూ కూడా నాయకులు గాని కార్యకర్తలు గాని ఘనంగా జరుపుకోవడం జరుగుతా ఉంది. అయితే ఒక అసమానుడు అని చెప్పాలి. భారతదేశ రాజకీయాల్లోనే ఓ కీలకమా 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన విముక్తి పొందిన తరువాత, భారతదేశానికి సొంతం వచ్చిన తరువాత ఆనాడు పడిన కష్టాలను కూడా పరిగణలోకి తీసుకుని సామాన్యుడు చదవలేని పరిస్థితి, అందులో కుల మతాలు ఎన్నో విద్వేష పూరితమైనటువంటి ఆవేశాలు ఈ దేశం. దళిత కుటుంబాల్లో నుంచి ఒక వ్యక్తి ఆయన పొందిన డిగ్రీలు ప్రపంచంలో కాదు కదా ఈ దేశంలోనే ఇంకెవరు చేయలేని డిగ్రీలు సాధించినటువంటి ప్రపంచ దేశాల్లోనే ఎంతో గొప్ప మేధావిగా అందరూ మరి అన్ని నోడల అందరి పేద బడుగు బలహీనులే కాకుండా బలమైన వర్గాలకు కూడా ఆశా జ్యోతిగా అన్ని రకాలుగా అందరి మనలను అందుకున్న బహుభాషా కోవిదుడుగా దివంగత మహానేత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్
జయంతి 135వ జయంతి సందర్భంగా ఆయనకి సమాన హక్కు కల్పించాలని ఆ రోజు ఆయన పోరాటాలు చేశాడు. ఆ పోరాటాలు భాగంగానే న్యాయశాఖకు కూడా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది స్త్రీల సమాన హక్కు కోసము. బీసీలకైతే ఎనలేని ఎంతో ఔన్నత్యానికి రిజర్వేషన్లు కల్పించాడు వాళ్ళకు కూడాను. స్త్రీలకి ఈరోజు కొంతమంది స్త్రీలు కనీసం గర్భాలలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీలకు కూడా సెలవులు కూడా ప్రకటించింది ఆయన పుణ్యమేను. ఈరోజు ఎంప్లాయీస్కి వచ్చింది కూడా. నెక్స్ట్ కలువాయి మండలంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఏడీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అలాగే కూటమి నాయకులు చల్లా రఘురామిరెడ్డి, తండ్రి పెంచులయ్య, మనోహర్, మల్లికార్జున్ తదితరులు గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు మల్లికార్జున యాదవ్, నరసింహులు, సోమయ్య, డాక్టర్ రాజేష్, దండు పెంచులయ్య, సేనయ్య తదితరులు పాల్గొన్నారు. సిద్ధాంత ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు కలువాయి మండలంలో మనం జయంతి సభను ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు భారతదేశం మొత్తంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద పండుగగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ప్రపంచమంతా జరుపుకోవడం అనేది మనం చాలా గర్వించదగిన విషయం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడో ఒక చిన్న అంటరాని కులంలో పుట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఆ యొక్క జ్ఞాన కీర్తిని, ఆయన యొక్క జ్ఞానాన్ని గుర్తించి వాళ్ళు ప్రముఖ యూనివర్సిటీల్లో ఆయన ఎక్కడెక్కడైతే చదివాడో, ఆయన ఇన్ని దేశాల్లో ఆయన చదువుకున్నాడో ఆ దేశాలన్నింటిలో కూడా ఆయన చదివినటువంటి యూనివర్సిటీల్లో ఆయన విగ్రహాలు నెలకొల్పుకొని ఆయన యొక్క పుట్టినరోజుని నాలెడ్జ్ డేగా ప్రకటించుకొని ప్రపంచ విజ్ఞాన దినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. మనుబోలు మండలం బద్దివోలు క్రాస్ రోడ్డు వద్ద వెలసిన శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా మంగళవారం సాయంత్రం తేరు ఉత్సవం వైభవంగా జరిగింది. కండలేరులో చక్కెర తీర్థం కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. శివ పార్వతులకు స్నానమాచరించి తేరుపై కొలువు తీర్చి మనుబోలుకు భక్తులు మోసుకెళ్లారు. మహిళా భక్తులు తేరు మల్లెపూలు చల్లుతూ కాయా కర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విష్ణాలయం వద్ద తేరును నిలిపి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ తేరు మహోత్సవాన్ని తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ శివరాకేష్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామిని కూడా తీయాలి అప్పుడే.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. గడియారం స్తంభం వద్ద జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అందరికీ ఒకే చట్టం న్యాయం, ఇదే అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగం. పొదలకూరు మండలం అంకుపల్లి ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కావిల మండలం జువ్వల దిన్నెకు మాజీ సీఎం జగన్ రాక. మనుబోలు మండలం నుంచి జువ్వల దిన్నెకు మాజీ మంత్రి కాకాని ఆదేశాలతో తరలి వెళ్లిన వైకాపా నాయకులు, కార్యకర్తలు. వైభవంగా తేరు మహోత్సవం. మనుబోలు మండలం బద్దివోలు క్రాస్ రోడ్డు వద్ద కొలువై ఉన్న శ్రీ కామాక్షితాయి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా నిర్వహించిన తేరు ఉత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీశ్వరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.